సులభ సూత్రాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి. సులభ సూత్రాల ద్వారా అండి, సులభంగా కష్టపడకుండా ఇంగ్లీష్ నేర్చుకోండి. అండి సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. అండి ఏంటండి అన్ని అంటున్నారా? చూద్దాం, లెసన్స్లోకి వెళ్తున్నాం కదా. ఓకే, అండి సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. అండి సూత్రం వాక్యంలో చివరన అండి అని వచ్చినప్పుడు అదేనండి, తినండి, చూడండి, మాట్లాడండి, ఇవ్వండి, రండి ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ప్లీజ్ అనే పదం వాడాలి. ప్లీజ్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. అండి సూత్రము తెలుగులో, ఇంగ్లీష్లో. అంటే మనం మామూలు ఫ్రెండ్స్ దగ్గర అయితే మీట్, కలువు, కానీ మనకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కానీ, మనము గౌరవించాలనుకున్న వాళ్ళ దగ్గర కానీ మనం అండి అనే పదం వాడతాం తెలుగులో కదా. అదేవిధంగా ఇంగ్లీష్లో ప్లీజ్. ఇప్పుడు చూడండి, చూడండి ప్లీజ్ సీ, వెళ్ళండి ప్లీజ్ గో, రాయండి ప్లీజ్ రైట్, పాడండి ప్లీజ్ సింగ్, తినండి ప్లీజ్ ఈట్, కలవండి ప్లీజ్ మీట్, కొనండి ప్లీజ్ బై, కూర్చోండి ప్లీజ్ సిట్, మాట్లాడండి ప్లీజ్ టాక్, ఆడుకోండి ప్లీజ్ ప్లే. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. అండి సూత్రంతో వాక్యాలు. నెంబర్ 1, తొందరగా రండి, ప్లీజ్ కమ్ ఎర్లీ. ఇంతకుముందు రండి అంటే అనుకున్నాము ప్లీజ్ కమ్, ఇప్పుడు తొందరగా అంటే ప్లీజ్ కమ్ ఎర్లీ. నెంబర్ 2, ఇక్కడ వేచి ఉండండి, ప్లీజ్ వెయిట్ హియర్. నెంబర్ 3, ఇక్కడ నిలబడండి, ప్లీజ్ స్టాండ్ హియర్. నెక్స్ట్ వీక్ వెళ్దామండి. నెంబర్ 4, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలండి. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంటే ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఏర్పడ్డం అనేది మీకు తెలవాలి. అదే అండి రివర్స్ సూత్రము, ఇట్లా నెంబర్లు వేయడము, అవన్నీ మా మెయిన్ లెసన్ చూస్తే ఇంకా మీకు అద్భుతంగా ఉంటాయండి. శాంపిల్ లెసన్సే ఇంత అద్భుతంగా ఉన్నాయని మీకు అనిపిస్తే మెయిన్ లెసన్స్ ఇంకా ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. ఓకే, నెంబర్ 5, ఆటోలో రండి, ప్లీజ్ కమ్ బై ఆటో. ప్లీజ్ కమ్ ఇన్ ఆటో అని చెప్పకూడదండి. కమ్ ఇన్ ఆటో ఒకవేళ బీరింగ్లో మీరేమో అలా చెప్పారనుకోండి, మిమ్మల్ని ఎవరు తప్పు మాట్లాడారని ఫైట్ చేయరండి. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్ను వాడకూడదాడా, బై ఆటో అనాలా, ఇన్ ఆటో అనకూడదు అనేది మీరు తెలుసుకుంటారు. నెంబర్ 6, చెన్నైకి రండి, ప్లీజ్ కమ్ టు చెన్నై. అక్కడ ప్లీజ్ కమ్ టు చెన్నై అన్నారు, చెన్నై ప్లేస్లో మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ అంటే ప్లీజ్ కమ్ టు మార్కెట్. మీ ఇంటికి రమ్మంటే ప్లీజ్ కమ్ టు మై హోమ్. నెంబర్ 7, ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ సిట్ హియర్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. నెంబర్ 8, ఈ చిరునామా చెప్పండి, ప్లీజ్ టెల్ దిస్ అడ్రస్. నెంబర్ 9, ఈ అప్లికేషన్ అక్కడ ఇవ్వండి, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ దిస్ అప్లికేషన్ దేర్. నెంబర్ 10, నేరుగా మాట్లాడండి, ప్లీజ్ టాక్ డైరెక్ట్లీ. చెప్పుకున్నాం కదా, పై వాక్యాలను ఆఫీసర్ల దగ్గర కానీ, మనకంటే పెద్దవారి దగ్గర కానీ, లేదా మనం ఎవరికైతే గౌరవం ఇవ్వాలనుకున్నామో వాళ్ళందరి ముందు వాడచ్చు. ఓకే, ఈ సూత్రం అయిపోయింది. నెక్స్ట్ సూత్రంలో కలుద్దాం. అంతవరకు బాయ్.